చందుకి, వల్లికి పెళ్లి జరిపించి రామరాజు ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళిద్దరికీ హారతినైతే ఇస్తూ ఉంటారు. పదండి పదండి ఇక కుడి కాలు ముందు పెట్టి ఇంట్లోపలికి పదండి అని చెప్పేసి అయితే వేదవతి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు, వల్లి వాళ్ళు అయితే కుడికాలు ముందు పెట్టి ఇంట్లోపలికి వెళ్ళబోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు కూతురు మాత్రం ఆగండి ఆగండి, అలా ఎలా వచ్చేస్తారు మీరు లోపలికి, మీ ఇద్దరు ఒకరి పేరులో ఒకరు చెప్తేనే రండి లోపలికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు, వల్లి వాళ్ళు అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చందు తన భార్య పేరు చెప్పుకొని లోపలికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వల్లి అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి కూడా చందు పేరు చెప్పి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా, ప్రేమ వాళ్ళు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. మా పెళ్ళిళ్ళు ఇలా కాలేదు కదా, ఎన్నో గొడవలతో ఎన్నో దెనితో జరిగాయి అని చెప్పేసి అయితే ఆ సిచ్యువేషన్స్ని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం పదండి కుడికాలు ముందు పెట్టి అని చెప్పేసి అయితే వల్లికి, చందుకి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కుడికాలు పెట్టి లోపలికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి దేవుడి దగ్గరికి వెళ్ళి దీపాన్ని అయితే పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు కూతురు రామరాజు దగ్గరికి వచ్చి, నాన్న నాన్న నీకో విషయం అర్థమయ్యిందా, నీకు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు కానీ ఒక్క కోడలు మాత్రమే సాంప్రదాయబద్ధంగా ఇంట్లోకి కుడికాలు పెట్టి మరీ వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా, ప్రేమ వాళ్ళు మాత్రం ఆ మాటలు వినగానే చాలా బాధపడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.